ట్రెండ్ లైన్స్ ఏ విధంగా గీయాలి, మనకి ట్రెండ్స్ అనేవి ఉంటాయి. సో ట్రెండ్ లైన్స్ ఏ విధంగా గీయాలనేది అయితే మనం ఒకసారి చూద్దాం. స్టాక్ మార్కెట్ ట్రెండ్ లైన్స్ గీయడానికి మనకి ఏంటంటే రకరకాల విధాలు అయితే ఉంటాయి, రకరకాల మనకి విధానాలు అయితే ఉంటాయి. సో అందులో మనం కొన్ని తెలుసుకుందాం. సాధారణంగా ఒక సాధారణ పద్ధతి అనేది షేర్ ధరల యొక్క చివరి ముగింపు ధరలను కలిపే రేఖను గీయడం. ఈ రేఖనే మనం సమ్మిట్ ట్రెండ్ లైన్ అని అంటాం. అంటే ఈ ట్రెండ్ లైన్ ఏవైతే ఉన్నాయో మనకి ట్రెండ్ లైన్ లో మనకి డిఫరెంట్ ఉంటాయి కదా. ఏవైతే ఎగ్జాంపుల్ మన చివరి ముగింపు ధరలు ఏవైతే ఉంటాయో స్టాక్ మార్కెట్ లో చివరి ముగింపు ధరలు, లైక్ ఏంటంటే మార్కెట్ అనేది అయితే ఈ విధంగా వెళ్తుంది. ఈ విధంగా వెళ్తున్నప్పుడు చివరి ముగింపు ధరలు ఏవైతే ఉన్నాయో వాటిల్ని కలిపి ఒక రేఖను గీయడమే సమయ ట్రెండ్ లైన్ అని అంటాం. ఎగ్జాంపుల్ లైక్ ఈ విధంగా ఒక లైన్ అనేది తీసుకున్నాం. వీటిలో మనం ఏమంటాం అంటే సమయ ట్రెండ్ లైన్ లో అని అంటాం. ఇక్కడ ఏంటంటే ఒక సమయ ట్రెండ్ లైన్ గీయడానికి మీరు కొన్ని అయితే కంపల్సరీగా అయితే అనుసరించాలి. సో వాటిలో ఏమొస్తాయంటే మీరు ఫస్ట్ గా చేయాల్సింది ఏంటంటే షేర్ ధరల యొక్క చార్ట్ అనేది అయితే తెరవాలి. మనకి ఈ షేర్ ధరల యొక్క చార్ట్ ఎక్కడ ఉంటుంది, ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే షేర్ ధరల యొక్క చార్ట్ ని తెరవాలి. షేర్ ధరల యొక్క చార్ట్ ని తెరవాలి. నెక్స్ట్ ఏంటంటే చివరి ముగింపు ధరలను గుర్తించాలి. సెకండ్ ఏంటంటే చివర ముగింపు ధరలు ఏవైతే ఉన్నాయో ధరలను గుర్తించాలి. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటి, ఈ ధరలను కలిపి ర్యాక్ చేయాలి. ఈ ధరలను కలిపి ర్యాక్ గీయాలి. ఉదాహరణకి చార్ట్ లో షేర్ ధరలు చివరి 2 రోజులు పెరిగాయి అనుకుందాం. ఆ ధరలను కలిపితేనే ఒక సమయ ట్రెండ్ లైన్ గా మనం అయితే గీయవచ్చు. నెక్స్ట్ ఏంటంటే మనకి మధ్య సమయ ట్రెండ్ లైన్స్ ఉంటుంది. ఓకే, ఈ మధ్య సమయ ట్రెండ్ లైన్స్ అనేసి కూడా మనకు ఉంటాయి. మధ్య సమయ ట్రెండ్ లైన్. సో ఇవి ఎలా ఉంటాయి అంటే మనకి ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూడొచ్చు. ఒక పర్టికులర్ కింద ఏంటంటే మనం ఒక ట్రెండ్ లైన్ అనేది కింద నుంచి అయితే ఈ విధంగా అయితే తీసుకున్నాం. ఇది సమయ ట్రెండ్ లైన్. సో మధ్య సమయ ట్రెండ్ లైన్లు ఏ విధంగా ఉంటాయంటే ఎగ్జాంపుల్ ఒకసారి ఈ విధంగా ఎక్కువకి వెళ్ళింది, ఒకసారి తగ్గింది, పెరిగింది, తగ్గుతూ ఇలా పెరుగుతూ ఉంటాయి కదా. ఒక లాస్ట్ 30 days కానీ మనం కానీ తీసుకున్నట్లయితే లాస్ట్ ఒక 30 days కానీ మనం తీసుకున్నట్లయితే యావరేజ్ గా యావరేజ్ గా ఒక రేఖ గీయడం ద్వారా మనం ఈ ట్రెండ్ లైన్లు అయితే ఉపయోగించుకోవచ్చు. ఓకే, యావరేజ్ గా. సో ఈ విధంగా వీటిలో ఏమంటారంటే మధ్య సమయ ట్రెండ్ లైన్లు అంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి అత్యధిక మరియు అత్యల్ప ధరల మధ్య ఒక సగటు ర్యాక్ ను గీయడం ద్వారా మనం దీర్ఘకాలిక ట్రెండ్ లైన్ గీయవచ్చు. నెక్స్ట్ ఏముంది మనకి దీర్ఘకాలిక ట్రెండ్ లైన్లు. ఈ దీర్ఘకాలిక ట్రెండ్ లైన్లు ఏ విధంగా అంటే మనకి అత్యధిక అత్యల్ప అంటే ఈ మధ్య సమయ ట్రెండ్ లైన్ ఏంటి, సో యావరేజ్ గా లాస్ట్ 30 days అనేది విధంగా తీసుకుని యావరేజ్ చేస్తాం, మధ్యలోకి అనేది అయితే మనం అయితే తీసుకున్నాం. అదే దీర్ఘకాలిక ట్రెండ్ లైన్లు ఏ విధంగా ఉంటాయంటే ఈ దీర్ఘకాలిక ట్రెండ్ లైన్ వచ్చేటప్పటికి అత్యల్ప మరియు అత్యధిక అంటే మ్యాక్స్ అంటే వీటిలో కంప్లీట్ గా దీంట్లో ఏదైతే ఉందో ఈ కంప్లీట్ గా ఈ ట్రెండ్స్ ఫామ్ అవుతున్నాయి కదా. ఈ ట్రెండ్స్ ఫామ్ అయినప్పుడు అత్యధిక మరియు అత్యల్ప ఎగ్జాంపుల్ మనం సో ఒక 3 months తీసుకోండి. ఈ 3 months లో ఏదైతే పైకి అత్యధికంగా ఉందో ఏదైతే అత్యధికంగా ఉందో ఏదైతే
అత్యల్పంగా ఉందో ఆ రెండిట్ల మధ్యలో ఒక లైన్ అనేది తీసుకోవడం ద్వారా మనకి దీర్ఘకాలిక ట్రెండ్ లైన్లు అనేవి అయితే ఏర్పడతాయి. దీర్ఘకాలిక ట్రెండ్ లైన్. ఓకే. సో ఇందులో ఏంటంటే మనం ముఖ్యమైన అంశాలు అంటే మనం తెలుసుకోవాల్సిన అంశాలు ఏంటి అనేది అయితే ఒకసారి చూద్దాం. ఈ ట్రెండ్ లైన్ అనేది వరుస లో ప్రైస్ మరియు హై ప్రైస్ పాయింట్స్ పద్ధతిలో కలుపుతూ గీయడం వల్ల ఏర్పడుతుంది. సో ఎలా ఏర్పడుతుందంటే ఈ ట్రెండ్ లైన్ అనేది వరుస లో ప్రైస్ లేదా హై ప్రైస్ పాయింట్స్ ని హై ప్రైస్ పాయింట్స్ ని ఒక పద్ధతిలో కలుపుతూ గీయడం వల్ల ఏర్పాటు అవుతుంది. ట్రెండ్ లైన్ ద్వారా ట్రెండ్ ని మనం గుర్తించవచ్చు. ట్రెండ్ లైన్ ద్వారా మనం ఏం గుర్తిస్తాము? ట్రెండ్ ఏ విధంగా ఉందనేది అయితే గుర్తిస్తాము. ఈ విధంగా మనం ట్రెండ్ లైన్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మార్కెట్ యొక్క ట్రెండ్ ఏ విధంగా వెళ్ళింది? పడిపోయిందా? పెరిగిందా? తగ్గిందా? ఏమవుతుంది అన్నదైతే మనం గుర్తించవచ్చు. ఆ ట్రెండ్ అనేది అప్ ట్రెండ్ లేదా డౌన్ ట్రెండ్ కావచ్చు. ఏదైనా కావచ్చు. ఇక్కడ మనకేంటంటే ఆ ట్రెండ్ అనేది అప్ ట్రెండ్ అయినా కావచ్చు, డౌన్ ట్రెండ్ అయినా సరే కావచ్చు. అండ్ ట్రెండ్ లైన్ అనేది సరళ రేఖగా హారిజాంటల్ లేదా యాటవల్ గా స్లోప్ గా కానీ ఉండవచ్చు. అంటే మనకి పర్టికులర్ గా ట్రెండ్ అనేది ఒక హారిజాంటల్ ఈ విధంగా ఉండాల్సిన అవసరం లేదు. ఇలా స్లోప్ గా కూడా ఉంటాయి ట్రెండ్ అనేవి. ఈ విధంగా స్లోప్స్ కూడా మనకి ట్రెండ్ అనేవి అయితే ఉంటాయి. ట్రెండ్ లైన్ అనేది ముఖ్యంగా ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో ఎంట్రీ తీసుకోవడానికి అయితే ఉపయోగిస్తారు. ముఖ్యంగా అంటే లైక్ ఎగ్జాంపుల్ ఏ విధంగా అంటే ఒక పర్టికులర్ గా ఒక ట్రెండ్ అనేది ఫామ్ అయినప్పుడు పర్టికులర్ గా ఒక ట్రెండ్ అనేది ఫామ్ అవుతున్నప్పుడు ఈ విధంగా ట్రెండ్ ఫామ్ అవుతుంది. సో ట్రేడర్ ఎవరైనా సరే సో ఈ ట్రెండ్ అనేది పైకి పోవడానికి అవకాశం ఏమైనా ఉందా అని అనాలిసిస్ చేసి రైట్ ఎంట్రీ అనేది ఎక్కడ తీసుకోవాలి రైట్ ఎంట్రీ అనేది ఎక్కడ తీసుకోవాలి అనే దానిపైన తన అనాలిసిస్ చేసి ఈ ట్రెండ్ ని అనుసరించి ఎంట్రీ అనేది అయితే తీసుకుంటాడు. ఓకే. ఎప్పుడైతే ట్రెండ్ లైన్ బ్రేక్ అవుతుందో అప్పుడు ఎగ్జిట్ సిగ్నల్ గా గుర్తించవచ్చు. ఎప్పుడైతే ట్రెండ్ లైన్ బ్రేక్ అవుతుందో అప్పుడు ఎగ్జిట్ సిగ్నల్ గా గుర్తించవచ్చు. లైక్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకున్నట్లయితే ఈ విధంగా మనకు మూవ్ అవుతుంది కదా. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకి ఈ ట్రెండ్ లైన్ అనేది బ్రేక్ అయింది. ఈ విధంగా బ్రేక్ అయినప్పుడు ఏంటంటే ఈ ట్రెండ్ కొనసాగుతున్న ట్రెండ్ ఏదైతే ఉందో ఇక్కడికి వెళ్ళగాలి మనకి బ్రేక్ అయింది. సో దీనికి అర్థం ఏంటంటే సో బ్రేక్ అయింది కాబట్టి ఇక్కడ ట్రెండ్ అనేది తిరోగమన దిశలో వెళ్తుంది కాబట్టి మనం ఇక్కడ ఎగ్జిట్ అనేది అయితే తీసుకోవచ్చు. అంటే ఇది మనకి ఎగ్జిట్ సిగ్నల్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది ట్రెండ్ లైన్ అనేది. సో అదే కాకుండా ట్రెండ్ లైన్ గీస్తున్నప్పుడు ఎన్ని సార్లు ప్రైస్ పాయింట్ ట్రెండ్ లైన్ తాకితే ఆ ట్రెండ్ లైన్ కి అంత విలువ ఉంటుంది. లైక్ ఎగ్జాంపుల్ మనం ఈ ఇది ఉంది. ఈ డయాగ్రామ్ ఏదైతే ఉందో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏంటంటే మనకి పర్టికులర్ గా ఒకసారి 2, 3, 4, 5, 6, 7 ఎలా అంటే 7 టైమ్స్ అనేది అయితే ఈ ఈ ట్రెండ్ లైన్ అయితే తాకినప్పుడు దీనికి ఇంకొంచెం స్ట్రెంగ్త్ ఉంటుంది అని అర్థం. ఓకే. సాధారణంగా ఏంటంటే ట్రెండ్ లైన్ గీయడానికి 2 ప్రైస్ పాయింట్స్ అయితే సరిపోతాయి. మనకి పర్టికులర్ గా ట్రెండ్ లైన్స్ గీయాలంటే ఏవైనా 2 ప్రైస్ పాయింట్స్. ఓకే. ఏవైనా 2 ప్రైస్ పాయింట్స్ తీసుకుంటే సరిపోతుంది. మూడవది ట్రెండ్ లైన్ ని నిర్ధారిస్తుంది. సాధారణంగా మనం ట్రెండ్ లైన్స్ గీయడం వల్ల ట్రెండ్ ని గుర్తుపెట్టవచ్చు. లైక్ ఏంటంటే మార్కెట్ అనేది ఈ విధంగా వెళ్తుంది. ఈ విధంగా వెళ్ళినప్పుడు మనం ఒక 2 పాయింట్స్ అనేది తీసుకుంటే సరిపోద్ది.
సో థర్డ్ పాయింట్ ఏంటంటే ట్రెండ్ లైన్ అనేది కన్ఫర్మేషన్ అయితే ఇస్తుంది థర్డ్ పాయింట్. సో మనం ఈ విధంగా అంటే నెక్స్ట్ ఈ ట్రెండ్ అనేది పైకి వెళ్తుంది అనేది మనకి చెప్పేదే ఈ ట్రెండ్ లైన్. అప్ ట్రెండ్ లో బయ్యింగ్ లో చేయడం వల్ల, డౌన్ ట్రెండ్ లో సెల్లింగ్ లో చేయడం వల్ల సైడ్ వే మార్కెట్ లో పక్కకు ఉండటం మంచిది. మనకి ఏంటంటే అప్ ట్రెండ్ మూవ్ అవుతుంది. ఓకేనా? అప్ ట్రెండ్ వెళ్ళినప్పుడు ఇక్కడ ఏం చేయాలి మనం పర్టికులర్ గా బై చేయాలి. సో అదే విధంగా డౌన్ ట్రెండ్ లో డౌన్ ట్రెండ్ లో మార్కెట్ అనేది ఫామ్ అవుతుంది. ఈ విధంగా మార్కెట్ అనేది అయితే తగ్గుతుంది. సో ఇక్కడ ఏం చేయాలి మనం సెల్ చేయడం మంచిది. అండ్ సైడ్ వే మార్కెట్ లో పక్కకు ఉండటం మంచిది. సైడ్ వే మార్కెట్ ఏదైతే ఉందో సైడ్ వే మార్కెట్ లో పక్కకు ఉండడం మంచిది. సైడ్ వే మార్కెట్ ఎప్పుడు కూడా మనకి ఈ విధంగా ఉంటుంది. సైడ్ వే మార్కెట్ లో మనం ఎటువంటి ట్రేడింగ్ కూడా చేయకుండా ఉంటేనే బెటర్ గా ఉంటుంది. అసలు ఈ ఛానల్ ట్రెండ్ లైన్స్ అంటే ఏంటి? ఛానల్ ట్రెండ్ లైన్స్ అంటే ఏంటని చూద్దాం. స్టాక్ మార్కెట్ లో ఛానల్ ట్రెండ్ లైన్ అనేది రెండు సమాంతర లైన్లతో ఏర్పడిన ఒక ట్రెండ్ లైన్. రెండు సమాంత రెండు సమాంతర లైన్లతో ఏర్పడిన ఒక ట్రెండ్ లైన్. ఇది షేర్ ధరల ఒక ధోరణిలో ఒక ట్రెండ్ చేయడాన్ని సూచిస్తుంది. ముఖ్యంగా ఏంటంటే ఇవి కూడా మూడు రకాలుగా అయితే ఉంటాయి. సో ఇందులో ఏంటంటే మనకి ఛానల్ ట్రెండ్ లైన్ అంటే ఏంటంటే ఒకసారి చూద్దాం. ఛానల్ ట్రెండ్ అనేది స్టాక్ మార్కెట్ లో ఛానల్ ట్రెండ్ లైన్ అనేది రెండు సమాంతర లైన్లతో ఏర్పడిన ఒక ట్రెండ్ లైన్. ఓకే. స్టాక్ మార్కెట్ లో ఛానల్ ట్రెండ్ అనేది రెండు సమాంతర లైన్లతో ఏర్పడిన ఒక ట్రెండ్ లైన్. రెండు సమాంతర లైన్లు అంటే ఏంటి? ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకుందాం. సో మార్కెట్ అనేది ఈ విధంగా మూవ్ అవుతుంది. ఈ విధంగా వెళ్తున్నప్పుడు సో ఇక్కడ నేను ట్రెండ్ అనుసరించి ఇక్కడ ఒక లైన్ తీసుకున్నా. సో అదే విధంగా దీన్ని అనుసరించి పైన కూడా ఒక లైన్ అనేది అయితే తీసుకున్నాం. సో ఈ విధంగా తీసుకున్నప్పుడు అంటే ఒకదానికి ఈ లైన్ ఏదైతుందో ఇది ఒక లైన్ ఉంది మనకి. ఈ లైన్ కి ఈ లైన్ అనేది పర్టికులర్ గా ఈక్వల్ పారలల్ గా ఉండడం అనేది జరుగుతుంది. దీన్నే మనం ఛానల్ ట్రెండ్ లైన్ అని అంటాం. ఇక్కడ మనకి ఈ ఛానల్ ట్రెండ్ లైన్ ఎన్ని రకాలు అనేది చూద్దాం. ఇవి ముఖ్యంగా మనకి ఇవి కూడా 3 టైప్స్ అయితే ఉంటాయి. 3 టైప్స్. ఇందులో ఫస్ట్ వచ్చేటప్పటికి అప్ ట్రెండ్ ఛానల్ ట్రెండ్ లైన్. అప్ ట్రెండ్ ఛానల్ ట్రెండ్ లైన్. అండ్ సెకండ్ వచ్చేటప్పటికి డౌన్ ట్రెండ్ ఛానల్ ట్రెండ్ లైన్. థర్డ్ వచ్చేటప్పటికి మనకి న్యూట్రల్ ఛానల్ ట్రెండ్ లైన్ అనొచ్చు. న్యూట్రల్
ఆర్ రేంజ్ ఆర్ సైడ్ వే ఛానల్ ట్రెండ్ లైన్. సో ఇవి ఓకే. ఇక్కడ ఏంటంటే ఇక్కడ జనరల్ గా ఏంటంటే మనం సింపుల్ గా అప్ ట్రెండ్ ఛానల్ ట్రెండ్ లైన్ కోసం చూసుకుంటే ఈ సార్ జనరల్ గా ఏంటంటే పెరుగుతున్నప్పుడు మనకి ఎక్కడ చూడొచ్చు. సో ఈ విధంగా అనేది మనకి అప్ ఛానల్ ట్రెండ్ లైన్ అనేది అయితే ఉంటుంది. సో అదే విధంగా డౌన్ ఛానల్ ట్రెండ్ లైన్ అనేది మనకి ఈ విధంగా ఉంటుంది. అదే రేంజ్ ఆర్ న్యూట్రల్ ఆర్ సైడ్ వేస్ ట్రెండ్ లైన్ వచ్చేటప్పుడు మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. అంటే అప్ ఛానల్ ట్రెండ్ లైన్ ఎప్పుడు ఫామ్ అవుతుందంటే మార్కెట్ ధరలు అనేవి పెరుగుతున్నప్పుడు, అదే డౌన్ ఛానల్ ట్రెండ్ లైన్ మార్కెట్ ధరలు తగ్గుతున్నప్పుడు, అదే న్యూట్రల్ ఆర్ రేంజ్ బాండ్ సైడ్ వేస్ ట్రెండ్ లైన్ వచ్చేటప్పటికి మనకి సైడ్ వేలో ఈ సైడ్ కి మూవ్ అవుతున్నప్పుడు ఓకే. ఇది మనకి మెయిన్ కావాల్సింది ఏంటంటే ఇది. ఇక్కడ ఏంటంటే ఈ ఛానల్ ట్రెండ్ లైన్ గీయడానికి జనరల్ గా ఎవరైతే వ్యాపారులు ఉన్నారో షేర్దారుల యొక్క గత ధర కార్యకలాపాలను పరిశీలించవచ్చు. ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకున్నట్లయితే ఒక షేర్ ధర అనేది ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకుంటే ఒక షేర్ ధర ఒక నిర్దిష్ట ధర స్థాయిలో 2 లేదా 3 సార్లు తిరిగి తిరిగి పెరిగినట్లయితే ఆ ధర స్థాయిని మనం అప్ ట్రెండ్ ఛానల్ ట్రెండ్ లైన్ గా మనం గుర్తించవచ్చు. ఓకే. ఈ ఛానల్ ట్రెండ్ లైన్‌లు ఉపయోగించడం ద్వారా వ్యాపారులు షేర్దారుల యొక్క భవిష్యత్ ధోరణిని అంచనా వేయడంలో సహాయపడే సమాచారాన్ని పొందవచ్చు. ఎగ్జాంపుల్ దీనిలో ఏంటంటే ఒక షేర్దారు ఛానల్ ట్రెండ్ లైన్ తిరస్కరిస్తే ఆ ధోరణిలో మార్పులొస్తాయి. అంటే పర్టిక్యులర్‌గా ఇవి ఏంటంటే కంపేర్డ్ విత్ ఈ ట్రెండ్ లైన్‌తో పోల్చుకుంటే ఛానల్ ట్రెండ్ లైన్ అనేది ఇంకా పర్ఫెక్ట్‌గా మనకైతే ఉంటాయి. ఓకే. ఇక్కడ ఏంటంటే మార్కెట్ అనేది ఈ ఈ ఈ విధంగా వెళ్తుంది. సో ఎక్కడైనా సరే ఈ విధంగా తిరస్కరించిందంటే దాని అర్థం ఏంటంటే సో అది చేంజ్ అవుతుంది. దాని యొక్క ట్రెండ్ లో మార్పు వచ్చింది అని అర్థం. క్యాండిల్ ట్రెండ్ లైన్‌లు షేర్దారుల యొక్క ట్రెండ్‌లను అంచనా వేయడానికి సహాయపడే ఒక ముఖ్యమైన సాధనలాగా మనకి కనిపిస్తుంటాయి. ఓకే. అయితే వారు ఖచ్చితమైన అన్ని వేళల్లో ఇది ఖచ్చితమైనదైతే మనమైతే చెప్పక్కర్లేదు. కొన్నిసార్లు ఏంటంటే మారుతూ కూడా ఉంటాయి. షేర్ ధరలు ఎల్లప్పుడూ అనిశ్చితంగా ఉంటాయి. మరియు ఏదైనా సమయంలో ఏదైనా స్థాయిని తిరస్కరించగలం. ఇప్పుడు మన స్టాక్ మార్కెట్ అంటే ఎప్పటికప్పుడైతే మారిపోవడానికైతే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, సో దాన్ని కూడా మనం ఎగ్జాంపుల్‌గా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనం ట్రెండ్ లైన్‌ని ఏ విధంగా డ్రా చేయాలనేదైతే మనం ఇక్కడ ఏంటంటే మనం తెలుసుకున్నాం ఆల్రెడీ. ఓకే. 2 లేదా అంతకంటే ఎక్కువ లో ప్రైస్ పాయింట్లు మనం కలపడం ద్వారా ఛానల్ ట్రెండ్ లైన్ అయితే గీయొచ్చని తెలుసుకున్నాం. అండ్ ఈ అప్ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో పారలెల్‌గా అంటే ఇక్కడ 2, 3 లైన్‌లు గీసుకున్నాం. అదే విధంగా పైన కూడా ఒక లైన్ అనేది తీసుకున్నాం. నెక్స్ట్ ఏంటంటే ఈ ఈ అప్ ట్రెండ్ లైన్ మెయిన్ ట్రెండ్ లైన్ అని దానికి సమాంతరంగా ఉన్న డ్రా చేసిన లైన్ ఛానల్ ట్రెండ్ లైన్ అంటాం. ఓకేనా? ఈ అప్ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో ఎగ్జాంపుల్ మనం సో మార్కెట్ అనేది ఈ విధంగా వెళ్తుంది కదా! ఇలా ఒక లైన్ అనేది తీసుకున్నాం కదా! దీన్నే మనం మెయిన్ మెయిన్ ట్రెండ్ లైన్ అంటాం. ఓకేనా? దీన్ని మెయిన్ ట్రెండ్ లైన్. సో దానికి సమాంతరంగా ఒక లైన్ అనేది మనం తీసుకున్నాం కదా! ఈ విధంగా తీసుకుంటున్నాం కదా! సో దీన్ని మనం ట్రెండ్ లైన్ అని అంటాం. ఓకే. దీన్ని ఏమంటారు? ఛానల్ లైన్ అని అంటాం దీన్ని. ఓకే. అండ్ నెక్స్ట్ మనకి ఆల్రెడీ ఓకే. ఛానల్ ట్రెండ్ లైన్ అంటే ఏంటనేది తెలుసుకున్నాం. ఈ ఛానల్ ట్రెండ్ లైన్ ఎన్ని రకాలని కొంచెం డీప్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. స్టాక్ మార్కెట్‌లో ఈ ఛానల్ ట్రెండ్‌లు అనేవి మనకు ముఖ్యంగా 3 రకాలనేది అయితే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. సో అందులో ఏవొస్తే మనకి
ఇందులో మనకి ఏంటంటే 3 వస్తాయి. అప్ ఛానల్, అప్ ఛానల్, డౌన్ ఛానల్, అప్ ఛానల్, డౌన్ ఛానల్ మరియు సైడ్ వే ఛానల్. సో ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క దానికి కొంచెం క్లియర్ గా ఇంకొంచెం డీప్ గా అనేది మనం మాట్లాడుకుందాం. స్టాక్ మార్కెట్ లో మనకి ఛానల్ ట్రెండ్ లైన్స్ అనేది 3 అయితే తెలుసుకున్నాం కదా. ఇందులో పర్టికులర్ గా ఏంటంటే ఈ అప్ ఛానల్ ఉంటది, డౌన్ ఛానల్ ఉంటది. అండ్ మనకి ఈ అప్ ఛానల్ షేర్ ధరలు సాధారణంగా పెరుగుతున్నప్పుడు అయితే మనం అయితే ఈ పెరుగుతున్న ట్రెండ్ అయితే మనం అయితే ఈ అప్ ఛానల్ అనేది అయితే ట్రెండ్ లైన్ అయితే మనం అయితే తీసుకోవచ్చు. ఇందులో ఏ విధంగా ఉంటుందంటే ఒకదానికి ఒకటి ఆపోజిట్ గా అయితే మనకు కనిపిస్తుంది అనేది ఇంతకు ముందే మాట్లాడుకున్నాం. అండ్ డౌన్ ఛానల్ ఏదైతే ఉందో డౌన్ ఛానల్ కూడా మనకి ఏంటంటే షేర్ ధరలు ఎప్పుడైతే మనకి క్షీణిత ట్రెండ్ లో ఉన్నాయో అప్పుడు ఇది ఈ ఛానల్ అనేది ఈ ఛానల్ అయితే మనం చూడవచ్చు. ఇక్కడ ఏంటంటే మనకి సేమ్ ఇక్కడ కూడా ఒక ర్యాక్ ఇంకొక ర్యాక్ ఆపోజిట్ గా అయితే ఉంటుంది. సో పర్టికులర్ గా ఈ ట్రెండ్ అంటే ఈ ఛానల్ ట్రెండ్ లైన్ ఉపయోగించడానికి మనకు కొన్ని మార్గాలు ఉన్నాయి. అందులో ఏంటంటే ఫస్ట్ది పెట్టుబడిదారులు ఎవరైనా ఉన్నారు అనుకుందాం. పెట్టుబడిదారులు ఒక షేర్ యొక్క ధర ట్రెండ్ గుర్తించడానికి ఛానల్ ట్రెండ్ లైన్ ఉపయోగించవచ్చు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో పెట్టుబడిదారులు పెట్టుబడిదారులు ఒక షేర్ యొక్క ధర ట్రెండ్ ను గుర్తించడానికి ఛానల్ ట్రెండ్ లైన్ ఉపయోగించవచ్చు. ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక షేర్ యొక్క ధర ఛానల్ లో పెరుగుతున్నట్లయితే అది కంటిన్యూ పెరుగుదల ట్రెండ్ లో ఉందని తెలుసుకోవచ్చు. అండ్ సెకండ్ వచ్చేటప్పటికి పెట్టుబడిదారులు ఒక షేర్ యొక్క ధర ఛానల్ దాటినప్పుడు ఒక ట్రెండ్ యొక్క ముగింపు లేదా మార్పునికి సూచించడానికి ఛానల్ ట్రెండ్ లైన్ ను ఉపయోగించవచ్చు. సెకండ్ పాయింట్ ఏంటంటే పెట్టుబడిదారులు ఒక షేర్ యొక్క ధర ఛానల్ దాటినప్పుడు ఒక ట్రెండ్ యొక్క ముగింపు లేదా మార్పునకు సూచించడానికి ఛానల్ ట్రెండ్ లైన్ ఉపయోగించవచ్చు. వచ్చే ఎగ్జాంపుల్ ఒక షేర్ యొక్క ధర ఛానల్ పైకి దాటినట్లయితే అది పెరుగుదల ట్రెండ్ నుండి క్షీణ ట్రెండ్ కు మారవచ్చు అని సూచించవచ్చు. నెక్స్ట్ పెట్టుబడిదారులు ఒక షేర్ యొక్క ధరలలో పెట్టుబడిదారులు నెక్స్ట్ పాయింట్ ఏంటంటే నెక్స్ట్ పాయింట్ పెట్టుబడిదారులు ఒక షేర్ యొక్క ధర ఛానల్లో ఉన్నప్పుడు కొనుగోలు లేదా కొనుగోలు విక్రయం చేయాలని నిర్ణయం తీసుకోవడానికి
ఛానల్ ట్రెండ్ లైన్ ఉపయోగించవచ్చు. ఎగ్జాంపుల్ అంటే షేర్ యొక్క ధర ఛానల్లో దిగువ రేఖకు దగ్గరగా ఉన్నప్పుడు అది కొనుగోలు చేయడానికి మంచి సమయం కావచ్చు అనేది అయితే తెలుస్తుంది. నెక్స్ట్, ఈ ఛానల్ ట్రెండ్ లైన్ ప్రభావవంతమైన టెక్నికల్ టూల్ అయితే ఉంటాయి. అయితే అవి పరిపూర్ణమైనవి అయితే కాదు. అంటే మనం ఎంత బ్రైట్ గా అనేది అయితే ఈ ఛానల్ ట్రెండ్ లైన్ అయితే నమ్మవచ్చు. అంటే మనకి ఒక టెక్నికల్ టూల్ లాగానే ఉపయోగపడుతుంటాయి. పెట్టుబడిదారులు వాటిని ఉపయోగించేటప్పుడు ఇతర టెక్నికల్ విశ్లేషణాత్మక సూచనలతో కూడా వాటిని ఉపయోగించడం మంచిది. నెక్స్ట్ మనం కొంచెం బుల్లిష్ అప్ ఛానల్ కోసం కొంచెం డీప్ గా మాట్లాడుకుందాం. ఏదైతే ఉందో బుల్లిష్ అప్ ఛానల్ దానికోసం ఇంకొంచెం మనం డీప్ గా అనేది అయితే తెలుసుకుందాం. స్టాక్ మార్కెట్ లో ఈ బుల్లిష్ అప్ ఛానల్ ట్రెండ్ లైన్ అనేది రెండు సమాంతర లైన్లతో ఏర్పడిన ఒక ట్రెండ్ లైన్. స్టాక్ మార్కెట్ లో ఈ బుల్లిష్ అప్ ఛానల్ ట్రెండ్ లైన్ అనేది రెండు సమాంతర, ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. ఓకే, రెండు సమాంతర లైన్ తో ఏర్పడిన ఒక ట్రెండ్ లైన్. ఈ లైన్ లో షేర్ ధరలు పెరుగుతున్నట్లయితే సూచిస్తుంటాయి. అండ్ ఈ ఛానల్ ట్రెండ్ లైన్ లో రెండు లైన్లు ఒకదానికి వైపు వంపు తిరిగి అయితే ఉంటాయి. అంటే ఒకదానికి ఒకటి అయితే ఆపోజిట్లు అయితే ఉంటాయి. బుల్లిష్ సబ్ ఛానల్ ట్రెండ్ లైన్ గీయడానికి వ్యాపారులు షేర్ ధర యొక్క గత కార్యకలాపాలను అయితే పరిశీలించి, ఎగ్జాంపుల్ ఒక షేర్ ధర యొక్క నిర్దిష్ట ధర స్థాయిలో 2 లేదా 3 సార్లు తిరిగి పెరిగినట్లయితే ఆ ధర స్థాయిని అప్ ట్రెండ్ లైన్ గా మనం అయితే గుర్తించవచ్చు. బుల్లిష్ సబ్ ఛానల్ ట్రెండ్ లైన్ ఉపయోగించడం ద్వారా వ్యాపారులు షేర్ ధరల యొక్క భవిష్యత్ ధోరణిని అంచనా వేయడానికి సహాయపడే సమాచారాన్ని అయితే పొందవచ్చు. ఎగ్జాంపుల్, మనం షేర్ ధర అప్ ఛానల్ ట్రెండ్ లైన్ అనుసరిస్తే ఆ ధోరణిలో కొనసాగుతుంది అనేది అయితే అర్థం. అదే విధంగా బుల్లిష్ సబ్ ఛానల్ ట్రెండ్ లైన్ లో కొన్ని లక్షణాలు ఏంటంటే, రెండు లైన్లు కూడా సమాంతరం ఉంటాయి. రెండు లైన్లు ఒకదానికి ఒకటి పైకి వంపు తిరిగి ఉంటాయి. మీన్ ఒకదానికి ఒకటి ఆపోజిట్ గా అయితే మూవ్ అవుతుంటాయి. ఈ షేర్ ధరలు రెండు లైన్ల మధ్య మనకి అయితే ఉంటాయి. అండ్ బుల్లిష్ సబ్ ఛానల్ ట్రెండ్ లైన్ లో షేర్ ధరల యొక్క ధోరణులను అంచనా వేయడానికి సహాయపడే ముఖ్య సాధనంగా అయితే ఉంటాయి. అయితే అంటే ఇవి ఎల్లప్పుడూ కూడా ఖచ్చితంగా ఉంటాయి అనేది అయితే కాదు. కొన్నిసార్లు ఏంటంటే ఇవి కూడా మనకి అయితే బ్రేక్ అనేది అయితే ఇస్తుంటాయి. షేర్ ధరలు ఎల్లప్పుడూ అనిశ్చితంగా ఉంటాయి, కానీ అవి ఏదైనా సమయంలో ఏదైనా స్థాయిని తిరస్కరించగలవు అన్న విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోవాలి. ఈ చార్ట్ లో షేర్ ధరలు బుల్లిష్ సబ్ ఛానల్ ట్రెండ్ అనుసరిస్తూ ఉంటాయి. షేర్ ధరలు ఛానల్ ట్రెండ్ లైన్ లో తిరస్కరించిపోతే అవి అదే దూరంలో కొనసాగుతాయని అర్థం. ఇక్కడ ఏంటంటే బుల్లిష్ సబ్ ఛానల్ ట్రెండ్ లైన్ అనేది ఒక ట్రెండ్ లైన్ కి మరొక ట్రెండ్ లైన్ ఉండేటప్పుడు ఏంటంటే అది అలా కంటిన్యూ అవుతుంది అంటే దాని అర్థం ఏంటంటే ఇంకా మార్కెట్ అనేది పైకి వెళ్తుంది అని అర్థం. ఇవి ఎప్పుడు కూడా మనం మార్కెట్ లో చార్ట్స్ లో కానీ చూస్తున్నట్లయితే ఎడం వైపు నుండి ఈ విధంగా పోతుంటాయి. ఓకే, నెక్స్ట్ సైడ్ వే ఛానల్ ట్రెండ్ లైన్ అంటే ఏం మాట్లాడుకున్నాం మనం ఆల్రెడీ. స్టాక్ మార్కెట్ లో సైడ్ వే ఛానల్ ట్రెండ్ లైన్ అనేది రెండు సమాంతర లైన్ తో ఏర్పడిన ఒక ట్రెండ్ లైన్ అనేది అయితే మాట్లాడుకున్నాం. ఈ విధంగా మనకి ఈ విధంగా రెండు సమాంతర లైన్లతో ఏర్పడుతుంటాయి. ఈ లైన్లు షేర్ ధరలు పెరుగుతున్నా లేదా తగ్గుతున్నాయా అనేది అయితే సూచించవు. ఈ లైన్లు మనకి పెరుగుతున్నాయా లేదా తగ్గుతున్నాయా అన్నదాన్ని అయితే సూచించవు. దీనికి బదులుగా ఏమవుతుంది, అవి షేర్ ధరలు ఒక నిర్దిష్ట పరిధిలో కదులుతున్నాయని సూచిస్తున్నాయి. మనకి సైడ్ వే ఛానల్ ఏం సూచిస్తాయి అంటే అవి షేర్ ధరలు ఒక నిర్దిష్ట పరిధిలో కదులుతున్నాయని సూచిస్తుంటాయి. సైడ్ వే ఛానల్ ట్రెండ్ లైన్ గీయడానికి వ్యాపారంలో షేర్ ధరల యొక్క గత ధర కార్యకలాపాలను అయితే పరిశీలించవచ్చు. ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకుంటే ఒక షేర్ ధర ఒక నిర్దిష్ట ధర స్థాయిలో 2 లేదా 3 సార్లు తిరిగి తిరిగి పెరిగినట్లయితే ఆ ధర స్థాయిని సైడ్ వే ఛానల్ ట్రెండ్ లైన్ గా ఉపయోగించవచ్చు. లైక్ ఏంటంటే మార్కెట్ లో ఏదైనా ఈ విధంగా ఒక దగ్గరికి ఈ విధంగా పెరుగుతుంది, మళ్ళీ ఇక్కడికి వచ్చి తగ్గుతుంది, మళ్ళీ పెరుగుతుంది, మళ్ళీ ఈ విధంగా
తగ్గుతూ మళ్ళీ పెరుగుతుంది. ఈ విధంగా వచ్చినప్పుడు మనకి ఇది సైడ్‌వే ఛానల్ ట్రెండ్ లైన్‌గా గుర్తించవచ్చు. సైడ్‌వే ఛానల్ ట్రెండ్ లైన్ ఉపయోగించడం ద్వారా వ్యాపారులు షేర్ ధరల యొక్క భవిష్యత్ ధోరణులను అంచనా వేయడంలో సహాయపడే సమాచారాన్ని అయితే పొందవచ్చు. ఎగ్జాంపుల్ మనం ఈ షేర్ ధర సైడ్‌వే ఛానల్ ట్రెండ్ లైన్ తిరస్కరిస్తే అదే ధోరణిలో మార్పును సూచిస్తుంది. ఓకే. కొన్ని మనం సైడ్‌వే ఛానల్ ట్రెండ్‌లో కొన్ని సాధారణ లక్షణాలు ఏంటంటే ఈ 2 కూడా అంటే ఎగ్జాంపుల్ మన 2 కూడా మధ్యలో ఉంటాయి. సమాంతరంగా ఒకదానికైతే ఒకటుంటాయి. అండ్ ఈ 2 లైన్ ఈ 2 లైన్‌ల మధ్యన మనకి షేర్ ధరలనేవైతే కనిపిస్తుంటాయి. షేర్ ధరలనేవైతే ఎలా కనిపిస్తుంటాయంటే ఈ 2 లైన్‌ల మధ్యలో. సైడ్‌వే ఛానల్ ట్రెండ్ లైన్‌లో షేర్ ధరల యొక్క ధోరణిని అంచనా వేయడానికి సహాయపడే ఒక ముఖ్యమైన సాధనం. అయితే వారు ఖచ్చితమైన సూచికలు కాదని గుర్తుంచుకోవడం అయితే ముఖ్యం. షేర్ ధరలు ఎల్లప్పుడూ కూడా అనిశ్చితంగా ఉంటాయి. మరి ఏదైనా సమయంలో అవి తిరస్కరించవచ్చు. ఈ చార్ట్‌లో షేర్ ధరలు సైడ్‌వే ఛానల్ ట్రెండ్‌లను అనుసరించి ఉంటాయి. షేర్ ధరలు ఛానల్ ట్రెండ్‌లను తిరస్కరించకపోతే అవే ధరల్లో కొనసాగుతాయని అర్థం. అంటే ఇక్కడ ఛానల్ ట్రెండ్‌లను ఈ విధంగా తిరస్కరించకుండా ఇలా పైకి వెళ్ళకుండా ఇక్కడే కంటిన్యూ ఉంటే దాని అర్థం ఏంటంటే ఇదే లైన్‌లో, ఇదే లైన్‌లో మూవ్ అవుతాయని అనర్థం. ఇక్కడ ఏంటి పర్టిక్యులర్‌గా ఈ ఛానల్ ట్రెండ్ లైన్‌లో ట్రేడింగ్ చేయనప్పుడు ట్రెండ్ ఏ విధంగా ఉన్నప్పటికీ మీరు లాంగ్ పొజిషన్ లేదా షార్ట్ పొజిషన్ తీసుకొనవచ్చు. ముఖ్యంగా మీరు లాంగ్ పొజిషన్ అంటే ఇక్కడ ఏంటంటే మనకి ఈ సైడ్‌వే ట్రెండ్‌లలో ఏమవుతుందంటే అయితే స్ట్రాంగ్ పొజిషన్ అయినా తీసుకోవచ్చు. లేదంటే షార్ట్ పొజిషన్ అనేది తీసుకోవచ్చు. ఏ విధంగా అంటే ప్రైస్ ఇక్కడ ఏ విధంగా అంటే అది ప్రైస్ డౌన్ ట్రెండ్ లైన్ చేరుకున్నప్పుడు లాంగ్ పొజిషన్ తీసుకుంటే బెటరు. అదే విధంగా అప్ ట్రెండ్‌లో చేరుకున్నప్పుడు లాంగ్ పొజిషన్ నుంచి బయటకి వచ్చి షార్ట్ పొజిషన్ అన్నదైతే తీసుకోవడం బెటర్‌గా ఉంటుంది. ఈ విధంగా లాంగ్ మరియు షార్ట్ ట్రేడింగ్ ద్వారా మంచి లాభాలనైతే మనమైతే తీసుకోవచ్చు. అంటే ఇక్కడ ఏం చెప్పారంటే ఇక్కడ సెకండ్ పాయింట్ ఏంటంటే ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకుందాం. సో, ఈ విధంగా ఉంది కదా! ప్రైస్ అనేది డౌన్ ట్రెండ్‌లో మూవ్ అయినప్పుడు అంటే ఈ విధంగా మూవ్ అయినప్పుడు సో, వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ మనం బై చేసామంటే ఇక్కడ బై చేయడం వల్ల ఏమవుతుంది? ప్రైస్ అనేది మరి ఎలాగా పైకి వెళ్తుందన్నమాట. ఓకే. అప్ ట్రెండ్ లైన్ చేరుకున్నప్పుడు మనం ఇక్కడ లాంగ్ పొజిషన్ నుంచి బయటకొచ్చి షార్ట్ పొజిషన్ ఇక్కడ సెల్ చేయాలి. ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే మార్కెట్ అనేదైతే మనకి మార్కెట్‌లో ఈ చిన్న చిన్న ప్రాఫిట్స్ అనేవైతే మనకి చిన్న చిన్న లాభాలనేవైతే వస్తుంటాయి. ఇది మనకి సైడ్ వే చానెల్స్. నెక్స్ట్ బేరిష్ డౌన్ చానెల్ అంటే ఏంటి? సో, మార్కెట్‌లో మనకి ఇది స్టాక్ మార్కెట్‌లో బేరిష్ అప్ చానెల్ ట్రెండ్ లైన్ ఉంది. 2 సమాంతర లైన్‌తో ఏర్పడిన ఒక ట్రెండ్ లైన్ ఇది కూడా. ఇది లైన్ ధరలు, షేర్ ధరలు తగ్గుతున్నట్టుగా సూచిస్తుంటాయి. ఇక్కడేంటంటే షేర్ ధరలు తగ్గుతున్నట్లు. ఇందులో ఏం తెలుస్తుందంటే మనకి షేర్ ధరలు షేర్ ధరలు తగ్గుతున్నట్లుగా సూచిస్తాయి. షేర్ ధరలు తగ్గుతున్నట్లుగా చూస్తాయి. ఈ లైన్ షేర్ ధరలు తగ్గుతున్నట్టుగా సూచిస్తుంటాయి. అప్ ఛానల్ ట్రెండ్ లైన్‌లో 2 లైన్‌లు ఒకదానికొకటి పైకి వంపు తిరిగేతుంటాయి. బేరిష్ అప్ ఛానల్ ట్రెండ్ లైన్‌లు గీయడానికి వ్యాపారులు షేర్ ధరల యొక్క గత ధర కార్యకలాపాలను పరిశీలించవచ్చు. ఓకే. ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే ఒక షేర్ ధర ఒక నిర్దిష్ట ధర స్థాయిలో 2 లేదా 3 సార్లు తిరిగి తగ్గినట్లయితే ఆ ధర స్థాయిని అప్ ట్రెండ్ ఛానల్ ట్రెండ్ లైన్‌గా ఉపయోగించవచ్చు. ఆ ధర స్థాయిని ఏమంటామంటే మనం అప్ ఛానల్ ట్రెండ్ లైన్‌గా ఉపయోగించవచ్చు. బేరిష్ అప్ ఛానల్ ట్రెండ్ లైన్‌లో ఉపయోగించడం ద్వారా వ్యాపారులు షేర్ ధరల యొక్క భవిష్యత్ ధోరణిని అంచనా వేయడంలో సహాయపడే సమాచారంగా పొందవచ్చు. ఎగ్జాంపుల్ మనం ఒక షేర్ ధర అప్ ఛానల్ ట్రెండ్ లైన్ అనుసరిస్తే ఒక షేర్ ధర అప్ ఛానల్ ట్రెండ్ లైన్ అనుసరిస్తే అది ధోరణిలో కొనసాగుతుందని సూచిస్తుంది. అంటే ఏదైనా సరే
బేరిస్ ఆప్షనల్ ట్రెండ్ లైన్ లో ఉపయోగించడం ద్వారా ఏమవుతుందంటే వ్యాపారులు షేర్ ధరల యొక్క భవిష్యత్ ధరలను అంచనా వేయడంలో సహాయపడుతుంది, సమాచారం కూడా అందిస్తుంది. అండ్ ఇక్కడ ఈ షేర్ ధర అప్ ఛానల్ ట్రెండ్ లైన్ అనుసరిస్తే అదే ధోరణిలో కొనసాగుతుందని అర్థం. లైక్ ఏంటంటే మనకి సో ఈ విధంగా ఉంటే అంటే మార్కెట్ అనేది ఈ విధంగా పడడానికి కంటిన్యూ అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంది అనేసి దీని అర్థం. అయితే ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒక పర్టికులర్ గా ఇవి రెండు కూడా ఒక దానికొకటి సమాంతరంగా అయితే ఉండాలి. అండ్ వేరే సబ్ ఛానల్ ట్రెండ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో మనకి వేరే సబ్ ఛానల్ ట్రెండ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో మనకి షేర్ ధరల యొక్క ధోరణిని అంచనా వేయడానికి అయితే సహాయపడడానికి ముఖ్య సాధనంగా మాత్రమే మనం తీసుకోవాలి. అండ్ అవి ఖచ్చితంగా ఇండికేటర్స్ కాదని అర్థమైతే పర్టికులర్ గా అవి ఇండికేటర్స్ కాదు అన్న విషయం అయితే మీరు కంపల్సరీగా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే స్టాక్ మార్కెట్ ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ ఒకలా ఉండదు కాబట్టి. అండ్ దీన్ని మనం తీసుకున్నప్పుడు కొన్ని మనకి కన్ఫర్మేషన్ గా కొన్ని ఇండికేటర్స్ అనేవి ఉంటాయి. ఆ ఇండికేటర్స్ కూడా మనం తీసుకున్నట్లయితే సో ఆ ఇండికేటర్స్ ను చూస్తూ వీటిలో కూడా మనం ఫాలో అయినట్లయితే మార్కెట్ లో అనేది అయితే ఎక్కువ పైకి మూవ్ అవ్వడానికి అయితే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది. ఎగ్జాంపుల్ ఈ చార్ట్ లో షేర్ ధరలు బేరిస్ ఆప్షన్ ట్రెండ్ ను అనుసరిస్తూ ఉన్నాయి అనుకుందాం. ఇక్కడ ఈ చార్ట్ చూడండి మనకి. అండ్ షేర్ ధరలు ఛానల్ ట్రెండ్ లైన్ గా తిరస్కరించిపోతే అవే ధోరణిలో కొనసాగుతాయి అని అర్థం. అంటే ఇక్కడ ఏంటంటే ఓకే, సో ఎగ్జాంపుల్ మార్కెట్ అనేది ఈ విధంగా వెళ్తుంది కదా. సో మనకి ఈ పైన ఉన్న ఛానల్ లైన్ పర్టికులర్ గా తాకుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే దాని అర్థం అంటే మార్కెట్ అనేది ఇంకా డౌన్ సైడ్ ఈ విధంగా పోవడానికి అయితే ఛాన్స్ ఎక్కువగా ఉంది అని అర్థం. ఓకే, ఓకే సార్, ఇది ఈరోజు మన క్లాసు. మనం మళ్ళీ రేపటి క్లాస్ లో అనేది ఇంకొంచెం డీప్ గా మనం టెక్నికల్ అనాలిసిస్ లో మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సార్.